ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ గ్రోత్ ప్రోటీన్ ప్యాక్ అండి. ఇది సో చూస్తున్నారు కదా, ఇది పౌడర్ బేస్లో ఉంటుంది. ఇది మనం ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసింది. ఇవి వేటితో తయారు చేసామంటే ఉసిరి, బ్రింగ్రాజ్, ఇంకా మందారాకులు, అలాగే మెంతులు, వీటిలన్నింటినీ మనం డ్రై చేసుకోవాలండి. ఎలా అంటే ఎండలో అన్నా ఎండబెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం ఇంట్లోనైనా ఆరబెట్టుకోవచ్చు అండి. ఆరబెట్టుకుని వాటిని ఇలా పొడి చేసుకున్నాం అనమాట. సో ఇది ఇన్స్టెంట్గా మనకి హెయిర్ గ్రోత్ అనేది పెంచుతుంది. సో చాలామందికి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో వాళ్ళకి ఏంటంటే హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుందండి. సో వీటిలో ఇంగ్రీడియంట్స్ మనం ఇంకా మిక్స్ చేసుకోవాలంటే దీన్ని నేను ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఓన్లీ ఇది స్కాల్ఫ్కి మాత్రమే మనం అప్లై చేసుకోవాలండి. హెయిర్ అంతా అవసరం లేదు. సో దీంట్లో నేను ఇంట్లోనే అలోవెరా జెల్ ఉంటుంది కదా, సో దానిని మిక్స్ చేస్తున్నాను. అలాగే పెరుగు కూడా మిక్స్ చేస్తున్నానండి. పెరుగు కూడా చూసారు కదా, ఈ ప్యాక్ని మనం పెరుగుతో కూడా మిక్స్ చేసుకోవాలండి బాగా. సో చూసారు కదా, ఈ ప్యాక్ మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో దీంట్లో కలబంద, పెరుగు మిక్స్ చేశాను. చాలా ఇన్స్టెంట్ అండి, చాలా మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది దీనికి. సో చూడండి, ఇలాగా మనం పార్టీషన్స్ తీసుకొని ఓన్లీ రూట్కి ఇలా అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఓన్లీ రూట్కి అయితే సరిపోతుందండి మనకి. సో దీన్ని మనం ఏంటంటే మంత్లీ ఒక 2 టైమ్స్ సరిపోతుంది మనకి. 2 టైమ్స్ అప్లై చేసుకుంటే చాలా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుందండి. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు మనకి. నేను దీంట్లో మిక్స్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలాగా పార్టీషన్స్ అండి, చూస్తున్నారు కదా. ఓన్లీ హెయిర్కి ఓన్లీ పార్టీషన్స్ మాత్రమే పెట్టేసుకోవచ్చు ఇలాగా. చాలా వరకు స్కాల్ఫ్ అనేది చాలా మందికి హీట్గా అనిపిస్తుంది కదా, ఆ హీట్ కూడా తగ్గుతుందండి దీనివల్ల. ఆ హీట్ తగ్గి మనకి ఏంటంటే ఎక్కువ హీట్ పెరిగినా సరే మన బాడీకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుందండి. సో ఎప్పుడూ సరే మనము వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండాలి. సో వాటరు తాగడం తగ్గించినా సరే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండదు. సో ఇలా చూసారు కదా. సో మొత్తం నేను పార్టీషన్స్ కింద చేసుకుని మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకుంటాను. చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది దీనివల్ల మనకి. చూసారు కదా, ఇలాగా మొత్తం అప్లై చేసుకోండి. చూసారు కదండి, ఇలాగా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకున్నాను. చేసిన తర్వాత ఒక 40 మినిట్స్ అనేది అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత మైల్డ్ షాంపూతో మనం హెయిర్ వాష్ చేయాలండి. ఎప్పుడైతే మనము ఎక్కువ కెమికల్ బేస్ ఉన్న షాంపూస్ అనేవి మనం యూజ్ చేయకూడదు. సో చాలా మైల్డ్గా ఉండాలి. అలాగే తలస్నానం చేసినప్పుడు గోరువెచ్చని నీటితో చేయండి. అలా అయితే మనకి చాలా మంచిగా హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. మనం ఇన్ని చేస్తున్నాం కదా, ప్యాక్స్ అవి వేస్తున్నాం కదా, సో హాట్ వాటర్ అనేది స్కిప్ చేయండి. నార్మల్ చాలా గోరువెచ్చగా ఉండగా మనము తలస్నానం చేసినట్లయితే మనకి స్కాల్ఫ్ కూడా చాలా చాలా హెల్దీగా ఉంటుంది అనమాట. సో ఇలాగా హెయిర్ ప్యాక్ వేసుకుని ఒక 40 మినిట్స్ తర్వాత మనం హెయిర్ వాష్ చేయండి. నాకు తెలిసి ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి మన హెయిర్కి. ఎవరికైనా సరే అండి, డ్రై స్కాల్ఫ్ ఉన్నా, ఆయిలీ స్కాల్ఫ్ ఉన్నా, సో ఎవరికైనా హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. సో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.